పాకిస్తాన్ ట్రాప్లో పడిపోయింది భారత్. పాక్ గుణపాఠం చెప్పే ప్రయత్నంలో భారత్ ఇరుక్కుపోయిందా అంటే అవుననే చెప్పాలేమో. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో పోల్చితే భారత్ తక్కువగా నష్టపోయినా ఆ డ్యామేజ్ ప్రభావం మన దేశంపై ఎక్కువేనని చెప్పాలి. మరి ఈ ట్రాప్ నుంచి భారత్ ఎలా బయటపడాలి? ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ప్రధానుల్లో టాప్లో ఉండే మోదీ ఈ సమయంలో ఎలా ఆలోచించాలి? పాకిస్తాన్ ట్రాప్ నుంచి బయటపడితే అది భారత్కు ఎలా లాభం అనే అంశాలపై కాస్త డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. నమస్తే. ఏ విధంగా బయటపడాల్సిన అవసరం కనిపిస్తోంది? పాకిస్తాన్ ట్రాప్లో భారత్ పడిందా? అసలు ఈ పాకిస్తాన్ ట్రాప్ అంటే ఏంటి? ఒకటేనండి, భారతదేశం అనేది చాలా విశాల దేశం. ప్రపంచంలో భూభాగరీత్యా చూస్తే మనం ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాం చూడండి. జనాభాలో మొట్టమొదటి దేశం, భూభాగరీత్యా 7వ పెద్ద దేశం, జీడిపి పరంగా 4, మొన్న జపాన్ కొట్టి 4వ స్థానంలో జీడిపికి వెళ్ళాం. ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వబోతున్నాం. కానీ మనం ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాం, ఎవరితో పోల్చుకుంటున్నాం? ఈరోజు మోడీ కూడా భారతదేశం అంతా తిరుగుతూ భారత ప్రధాని కూడా పాకిస్తాన్ కోసమే మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ భారతదేశం అంతా తిరుగుతూ పాకిస్తాన్ కోసమే మాట్లాడుతున్నారు. కానీ భారతదేశం ఎవరితో పోల్చుకోవాలి? ప్రపంచంలో అతిపెద్ద దేశాలైన USA, యూరోపియన్ యూనియన్, ఇటు చైనా, జపాన్, జర్మనీ లాంటి పెద్ద దేశాలతో పోల్చుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద దేశం కాబట్టి. ఇది వాస్తవం కూడా. ఏ విధంగా ఏ గణాంక శాస్త్రాలు చూసినా, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మనం ప్రిడిక్షన్ చూసినా భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పవరు, సూపర్ పవర్ అవ్వబోతుందండి. అలాంటి దేశం ఎవరితో పోల్చుకుంటుందండి? ఒక తమిళనాడు కంటే తక్కువ స్థాయిలో పడిపోయిన ఒక పాకిస్తాన్తో పోల్చుకుంటున్నాం. భారతదేశంలో ఒక రాష్ట్రం అంత ఉంది, అది తమిళనాడు కంటే ఉంది. మహారాష్ట్రలో ముంబై అంత జీడిపి ఉంటుంది. ఆ పాకిస్తాన్తో మనం పోల్చుకుంటున్నాం. అంటే సంకుచితంగా ఏ నేరో థింకింగ్తో ఆలోచిస్తున్నాం. దీన్ని ట్రాప్ అంటారు. చూడండి, సైకలాజికల్గా ఒక ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరితోటండి రంజీ ట్రోఫీ ప్లేయర్తో ఆలోచించాడు అనుకోండి, ఏమంటాం? అది అనమాట. ఇప్పుడు వైభవ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన రంజీ ట్రోఫీలో ఉంటే ఎలా ఆలోచిస్తాడు? అంత తక్కువ ఏజ్ ఉన్న ప్రధానమంత్రి కలిశారు. ఈ విధంగా మన స్థాయిని, మన శక్తి సామర్థ్యాల కంటే అతి తక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న పాకిస్తాన్తో మనల్ని మనం సరిపోల్చుకుంటూ మనం అక్కడే మన స్థాయి అంతే, పాకిస్తాన్ని దాటితే చాలు, పాకిస్తాన్ ఓడిస్తే చాలు ఈ ప్రపంచ పటంలో అనే విధంగా ఒక నేరో థింకింగ్ పాకిస్తాన్కు ఉంది. దీన్ని ఏమంటారంటే పాకిస్తాన్ ట్రాప్ అంటారు. అంటే భారత తన శక్తి సామర్థ్యాలను, పొటెన్షియల్ని, ఒక ఎనర్జీస్నంతా పాకిస్తాన్ మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. ప్రపంచ స్థాయి నాయకుడైన నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ పాఠమే. ఆయన నిదట్లో కూడా పాకిస్తాన్ పాఠమే. అసలు యాక్చువల్గా చైనా, అమెరికాలను కొట్టే ధీటైన పవర్, మన కెపాసిటీ ఉంది. ఈ విధంగా జనాభాలో, ఎకానమీలో, లేబర్ ఫోర్స్లో, ఇండస్ట్రియల్ ఫోర్స్లో 8th లార్జెస్ట్ ఇండస్ట్రియల్ ఫోర్స్ ఇండియా. అలాంటిది తన తక్కువ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీన్నే పాకిస్తాన్ ట్రాప్ అంటారు. ఇది చాలా డేంజరు. దీనివల్ల భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యే శక్తి ఉండి ఇటు పాకిస్తాన్ కంటే పెద్ద అవుతే చాలు, పాకిస్తాన్ ఓడిస్తే చాలు అనే ఒక ట్రాప్లో పడిపోయింది. ఇది భారతదేశానికి నష్టం. ఇది గత 75 సంవత్సరాలుగా భారతదేశం ఈ ట్రాప్ వల్ల చాలా చాలా నష్టపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో ఈ థింకింగ్ని మార్చుకోబోతే, అంటే మనం సైకలాజికల్గా మనం భారత మనస్తత్వాన్ని తనకు తాను మార్చుకోకుండా ఉంటే పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటాం. అటు చైనా పైకి వెళ్ళిపోద్ది, అమెరికా ప్రపంచాధిపత్యం అలాగే ఉంటుంది, భారతదేశం కిందకి వెళ్ళిపోద్ది. దానికే ఒక ఉదాహరణ ఏంటంటే డీహైపనైజేషన్ అని ఒకటి ఉండేదండి. హైపనైజేషన్ ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఎంత ట్రాప్ వేశాడు తెలుసా మనకి? ఏ విధంగా అంటే ఇండియా పాకిస్తాన్ ఒక ఘాటను పట్టి ఇండియా పాకిస్తాన్ అని మాట్లాడారు. భారతదేశాన్ని ఇంత శక్తివంతమైన అమెరికాకే దడ పుట్టించే శక్తివంతమైన భారతదేశాన్ని పాకిస్తాన్తో పోల్చేటప్పటికి మనం అక్కడ అయిపోయాం. చైనా అది బాగానే ఉంది, ఎకానమీ మీద దృష్టి పెడుతూ భారతదేశానికి దీనికి గొడవ పెడుతుంది. ఇది ట్రాప్. ఈ ట్రాప్ వల్ల 75 సంవత్సరాలుగా మనం దక్షిణ ఏషియా నుంచి బయటికి ఆలోచించలేకపోయాం. ప్రపంచ శక్తివంతమైన దేశం అండి, దక్షిణాసియా దాటి ఆలోచించలేకపోయాం. సౌత్ ఏషియాలోనే ఉన్నాం. ఈ దక్షిణాసియాలో ఉన్న చిన్న చిన్న దేశాలు, ఫెయిల్డ్ స్టేట్ అయిన ఈ నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్ వీటితోనే పోల్చుకుంటున్నాం. పెద్దన్న పాత్ర. అబ్బా, ఎంత ఇండియా మీద ఎంత గెలిచేసి ఇది పెద్ద విజయమా? ఇది గొప్పలు చెప్పుకుంటూ అపోజిషన్ లీడర్ గారు, ఇటు అందరూ, ఈవెన్ ప్రజలు, ఈవెన్ మీడియా, ఈవెన్ మేధావులు, ఈవెన్ శశి థరూర్ ప్రపంచవ్యాప్తంగా వెళుతున్న 7 ప్రతినిధి బృందాలు 57 దేశాల్లో చూడండి, మీడియా అందరూ మాట్లాడేది పాకిస్తాన్ కోసం. మన శక్తి ఎంత అండి? పాకిస్తాన్ మీద గెలవడం మన శక్తి,
మనం చైనాను ఓడించే శక్తి ఉంది. అటువంటి ఇదే ట్రాప్ అంటారు. ఈ ట్రాప్లోంచి బయటకు రాకపోతే ఇండియా సూపర్ పవర్ అవడం అనేది అసంభవం అండి. అంటే మోదీ చాలా శక్తివంతమైన ప్రధాని, ప్రపంచ దేశాల్లో ఉన్న శక్తివంతమైన ప్రధానుల్లో మన మోదీ కూడా ఒకరు. ఏ విధంగా మోదీ భారత్ ఈ పాకిస్తాన్ ట్రాప్లో పడింది అంటే ఏం చెప్తారు? ఇది ఒకటేనండి. పాకిస్తాన్ ట్రాప్ అంటే ఈ ట్రాప్లో ఎలా పడిందంటే ఇది ఒక కుట్ర. 1947 ముందు బ్రిటిష్ వాడు ముందు నుంచి వెళ్దాం. బ్రిటిష్ వాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ట్రాప్లో ఎలా పడేశారు మనకి, ఇది ఒక పెద్ద కుట్ర అనమాట. ఇటు చైనా, అమెరికా, ఒకప్పుడు మనం లేలిన బ్రిటన్ పెద్ద కుట్ర, అంటే ప్రపంచంలో పశ్చిమ దేశాల కుట్ర, ఇప్పుడు చైనా కుట్ర. ఇవేం చేస్తున్నాయి అంటే భారతదేశాన్ని ట్రాప్లోంచి బయటికి రానివ్వాలి. మన థింకింగ్ ఎంతసేపు అక్కడే ఉంటుంది. చూడండి, మన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే నేను సైకలాజికల్గా డిస్కరేజ్ చేసాడు అనుకోండి, నువ్వు ఎక్కడ గెలుస్తావు వాడి మీద, నువ్వే ఎగ్జామ్ ఎక్కడ గెలుస్తావు అన్నట్టు మనం దాన్నే శక్తి ఉండి కూడా కింద పడిపోయినట్టు మన మనస్తత్వం మొరాలిటీ లేదనండి. ఓకే, డీమోరలైజ్ అయిపోతున్నాం అనమాట. ఎక్కడంటే చూడండి 1947లో యూకే ఏం చేసిందంటే సర్ క్రిల్ రాడ్క్లిఫ్ అనే ఒక బోర్డర్ కమిషన్ వేసింది. వీడు ఏం చేశాడంటే నేను అంటున్నాను అంటే చాలా చాలా పెద్ద పదాలు ఉపయోగించలేక అంటున్నానని అర్థం అనమాట. అలాంటి వాడిని పిలుస్తున్నాను. ఎవడో సర్ క్రిల్ రాడ్క్లిఫ్ అనేవాడు బోర్డర్ కమిషన్ వేస్తే వీడు లండన్లో తన డ్రాయింగ్ రూమ్లో కూర్చుని భారత్ పాకిస్తాన్ల మధ్య 3326 కిలోమీటర్లు, ఇటు ఈస్ట్ పాకిస్తాన్ దగ్గర 4600, అంటే సుమారు 7000 కిలోమీటర్ల పైగా బౌండరీని డ్రాయింగ్ రూమ్లో పెన్నో పెన్సిల్ పెట్టి గీసాడండి వీడు. ఎలా గీసాడంటే ఇటు భారతదేశంలో హిందూ ముస్లింలు కొట్టుకునేటట్టు, అంటే ప్రార్థనాలయాల ముందు ఒక వీధిలో ఉన్న హిందూ ఆలయాన్ని డివైడ్ చేస్తూ, మాస్క్ని డివైడ్ చేస్తూ గుర్తించాడు. ఇప్పుడు చూడండి, వాడు బ్రిటిష్ వాడు వెళ్ళి 75 సంవత్సరాలు నడిచిన 77 సంవత్సరాలు అయినా ఇండియా పాకిస్తాన్లు ఎలా కొట్టుకుంటున్నాయంటే ఆ రాడ్క్లిఫ్ బ్రిటిష్ వాడు పెట్టింది డివైడ్ అండ్ రూల్, వాడు వెళ్ళినా ఇక్కడ అలాగే ఉంది. ఇది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ దెబ్బలాడుకుంటూ ఉంటే భారతదేశం చాలా పెద్ద దేశం. ఎంత పెద్ద దేశం అంటే ఆ బ్రిటన్ కంటే మనం ఎన్ని రెట్లో చూడండి, ఎన్ని రెట్లు ఒక 4 లక్షల చదరపు కిలోమీటర్లు, 32 లక్షల చదరపు కిలోమీటర్లు, 17 రెట్లు ఎక్కువ ఉన్నాం జనాభాలో. ఎకానమీలో ఎక్కడ బ్రిటన్? ఇప్పుడు ఆ బ్రిటన్నే మనం వెళ్తున్నాం. ఆ బ్రిటన్ ఒకటే అనుకుంది, అరే వీడు ఇండియాకి స్వతంత్రం వస్తే వీడు ప్రపంచాన్ని నేలేస్తాడు, వీడు ఇక్కడే కొట్టుకోవాలంటే ఈ తగువులు ఇక్కడే పెట్టాలని పెట్టిందనమాట. కుంపటి ఇక్కడ 77 సంవత్సరాల నుంచి కూడా ఆడతల్లా. ఇది ట్రాప్ వేసింది. తర్వాత ఈ పాకిస్తాన్ని అమెరికా తన చేతిలో తీసుకుని సీటోలో పెట్టుకుని ఆయుధాలు ఇస్తూ చూసారు. 1971లో కూడా అదే సపోర్ట్ చేసింది. రష్యాకి ఎగ్నెస్ట్, యుఎస్ఎస్ఆర్కి ఎగ్నెస్ట్ వాడుకుంటూ ఇటు పాకిస్తాన్ ద్వారా ఇండియాని కంట్రోల్ చేసేది. అది ట్రాప్ వేసింది. తర్వాత 2000 సంవత్సరం తర్వాత ముఖ్యంగా ఈ చైనా అమెరికా ప్లేస్లోకి వచ్చి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం చేసింది. పాకిస్తాన్కి అన్ని సపోర్ట్ చేస్తుంది, అన్ని యుద్ధ సామగ్రి ఇస్తుంది, ఎకానమీ ఇస్తుంది, ఇండియాకు ఆపోజిట్గా నిలబడుతుంది. చైనా మనతో డైరెక్ట్గా పోరాడదు, ఈ అణ్వాయుధాలతో పోరాడేలా చేస్తాం మొన్నలాగా. చూడండి, ఇప్పుడు ట్రాప్ అనమాట. అంటే ఏంటి, పశ్చిమ దేశాలు ఒకప్పుడు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, అమెరికా, ట్రంప్ కూడా ప్రజెంటు, అదేవిధంగా ఇప్పుడు చైనా ఇండియాని సౌత్ ఏషియా దాటి రాకుండా పాకిస్తాన్ ద్వారా గొడవలు పెట్టిస్తారు. ఎంతసేపు పాకిస్తాన్ సెంట్రిక్గానే మన పాలసీ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇండియా సౌత్ ఏషియా దాటి ఆలోచించదు. ఇది ట్రాప్ అండి. ఎంత భయంకరమైన ట్రాప్ మనకి ఇక్కడ సౌత్ ఏషియాలో విధించారంటే మన మనస్తత్వాన్ని ఓవర్హాల్ చేయాలి, మన సైకలాజికల్ థింకింగ్ని చేస్తేనే కానీ బయటపడం. ఎంతసేపు అండి, ఇప్పుడు మొన్న మోడీ గారు రష్యా ఉక్రెయిన్ వారిని నేను పరిష్కరిస్తానని వెళ్ళి ప్రపంచ యవనిక మీద మాట్లాడారు. G20 కాన్ఫరెన్స్ ఢిల్లీలో పెట్టారు. అమృతకాల లక్ష్యాలు పెట్టుకున్నాం. ఇటు చైనా గొడవడితే మేముంటామని ఫిలిపైన్స్, సౌత్ చైనా దగ్గర మన వార్షిప్స్ని పంపించాం. వియత్నాంకి, ఫిలిపైన్స్కి మనం మిసైల్స్, బ్రహ్మోస్లు ఇచ్చాం. రష్యా ఆపదలో ఉంటే మనం ఆదుకుంటున్నాం. అమెరికా ఆపదలో ఉంటే అమెరికా పరిష్కరించలేని సమస్యలు మనం పరిష్కరించడానికి వెళ్తున్నాం. సదరన్ కంట్రీస్ అంటారు, ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్కి మనం WTOలో ఒక లీడర్గా ఉంటున్నాం. ఆఫ్రికన్ నేషన్స్కి అండగా ఉంటున్నాం. ఇంత శక్తివంతమైన దేశం గత ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మనం ఎలా ఆలోచిస్తున్నాం, దక్షిణ ఏషియాలో ఆలోచిస్తున్నాం. మోడీ గారు ఎక్కడ ఆలోచిస్తున్నారు, ఎంతసేపు చూడండి. మోడీ లాంటి ఒక గొప్ప నాయకుడు మీరు అడిగినట్టే ఒక ప్రపంచ విస్తృతమైన థింకింగ్ ఉండి 75 సంవత్సరాల అనుభవం ఉండి కూడా ఈ సైకలాజికల్ ఆ ట్రంప్, చైనాలు విధించిన ట్రాప్లో పడిపోయి ఇండియా అంతా తిరుగుతున్నారు. ఇప్పుడు తిరిగి ఏమంటున్నారు, పాకిస్తాన్ ఓడిస్తా, పాకిస్తాన్ ఓడిస్తా, పాకిస్తాన్ ఓడిస్తా.
రాహుల్ కూడా ఏమంటున్నారు, పాకిస్తాన్ ఏం చేసావు పాకిస్తాన్. శశి థరూర్ లాంటి 7 ప్రతినిధి బృందాలు ప్రపంచం అంతా తిరుగుతూ ఏం మాట్లాడుతుంది, పాకిస్తాన్ మీరు ఆపాలి, పాకిస్తాన్ ఆపాలి అని ప్రపంచం అంతా మూతుకుంటుంది. మన ఇంతటి శక్తి అంటే తమిళనాడు కంటే జీడిపి కంటే తక్కువ ఉన్న ఒక పాకిస్తాన్ని, ఒక ఫెయిల్డ్ స్టేట్ని, ఒక టెర్రరిస్ట్ నేషన్ని, టెర్రర్ ఫ్యాక్టరీ ఉన్న పాకిస్తాన్ అణచడానికి ఇంత శక్తి అవసరమండి. ఇది ట్రాప్ అంటే. ఈ ట్రాప్లోంచి బయటపడాలి. ఎంత భయంకరమైన ట్రాప్లో మనం పడ్డామంటే దాన్ని వర్ణించడానికి కూడా సరిపోమండి. పహల్గాం దాడి జరిగింది, మన భూభాగంలోకి వచ్చి మన టూరిస్టుల్ని, మన భారతీయుల్ని చంపేశారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి అని చెప్పి భారతీయులందరూ 144 కోట్ల మంది ఓ హడావుడి చేశారు. ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆ తర్వాత యుద్ధం జరిగింది. వెనక్కి తగ్గింది అని చెప్పి కొంతమంది, లేకపోతే పాకే కాళ్ళు మొక్కింది అని చెప్పి కొంతమంది అన్న పరిస్థితి. ఈ సమయంలో భారత్ ఎలా ఆలోచిస్తోంది అంటే ఏం చెప్తారు? ఈ ఒక ట్రాప్ అండి. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ది ట్రాప్, పాకిస్తాన్ ట్రాప్. మనం ఈ ట్రాప్లో పడ్డ భారత్ ఎలా ఆలోచిస్తుంది, అది మనకి ఇంపార్టెంట్. ఈ ట్రాప్లో పడ్డ భారతదేశం ఎలా ఆలోచిస్తుందంటే తన శక్తిని మర్చిపోయాం. చూడండి, హనుమంతుడు ఉంటాడు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. హనుమంతుడు ఉంటాడు. ఈ హనుమంతుడు వాలిని చంపగలడు, వాలి ఆఫ్టర్ ఆయన ముందు. కానీ సుగ్రీవుడు పరిగెడుతుంటే సుగ్రీవుడు వెనకాల పరిగెడుతూ ఉంటాడు హనుమంతుడు. అంత శక్తి ఉంది. ఎందుకంటే ఋషులు ఒక వరం ఒకటి శాపం ఇస్తారన్నమాట. ఈ చిన్నప్పుడు హనుమంతుడు ఋషుల్ని ఏడిపిస్తాడనమాట. ఉరి ఇంత శక్తివంతుడు అయితే కుదరదని ఒకటి శాపం ఇస్తారన్నమాట, ఒక కరసం. నీ శక్తిని నువ్వు మర్చిపోతావని. ఇదేంటి హనుమంతుడు ఇంత శక్తి, వాలిని చంపగలిగే శక్తి అంటే హనుమంతుడిని చూసుకోండి. తర్వాత రావణుడు కూడా చంపగలిగే శక్తి ఉంటాడు. ఇలాంటి హనుమంతుడు తన శక్తిని మర్చిపోయి సుగ్రీవుడు కొండలో కోయిలు పట్టుకుని పరిగెడుతుంటే అక్కడికక్కడే పరిగెడతాడు. ఇది భారతదేశం పరిస్థితి ఎలా ఉంది. హనుమంతుడు శక్తిని మళ్ళీ లంకపైకి ఎగిరే విధంగా, ఆ లంకపైకి సీతను అన్వేషణకి సముద్రం మీద లంఘించి మళ్ళీ జాంబవంతుడు తన శక్తిని తాను గుర్తు చేసేంత వరకు హనుమంతుడు తన శక్తిని తాను గుర్తుపెట్టుకోడు. ఈ సముద్రాన్ని నేను ఎక్కడ దాడతాను అంటాడు. జాంబవంతుడు గుర్తు చేసేంత వరకే ఆ చేప విమోచన అవుద్దండి. అలా ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఈ వాలితో సుగ్రీవుడితో హనుమంతుడు పరిగెట్టినట్టు పరిగెడుతుంది భారతదేశం. ఎంతటి శక్తి అండి ఈ దేశానికి, ఎంతటి శక్తి. భూభాగంలో 3.2 చదరపు స్క్వేర్ కిలోమీటర్, స్క్వేర్ కిలోమీటర్ ఉంది, మిలియన్ చదరపు కిలోమీటర్. 8వ పెద్ద దేశం, ఎకానమీలో 4వ పెద్దది, జీడిపి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశం ఇది. ఓకే, చైనాతో పోటీ పడుతుంది. చైనా డ్రాగాన్ని దాటేసింది గ్రోత్ రేట్లో. ఓకే, లేబర్ ఫోర్స్లో 25% ఆఫ్ ది వరల్డ్ లేబర్ ఫోర్స్ ఇక్కడ ఉంది. రెమిటెన్సెస్లో నెంబర్ 1, హెచ్డిఐలో దూసుకుపోతుంది ఈ దేశం. ఓకే, ఇప్పుడు ఆర్థిక గణాంక సంస్థలైన నోమురా, స్టాండర్డ్ అండ్ పూర్, S&P, గోల్డ్మ్యాన్ సాచ్, అదేవిధంగా FBI, IBRD, వరల్డ్ బ్యాంకు, IMF, ఈ ఆర్థిక గణాంక సంస్థలన్నీ ఏకకంఠంతో చెప్తున్నాయి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ బై 2047. 2040, 2060 మధ్యలో అమెరికాని ఇది అధిగమించబోతుంది జీడిపిలో. అదేవిధంగా 2084 నాటికి చైనాని అధిగమించబోతుంది భారతదేశం. ఎందుకంటే అంత శక్తివంతమైన వనరులు ఉన్నాయి. ప్రపంచంలో డెమోగ్రఫిక్ డివిడెండ్, వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ మార్కెట్. యాపిల్ అని ఇక్కడ నుంచి అమ్ముకోవాలి, కార్లని ఏ కార్ అని ఇక్కడికి రావాలి. ఇంతటి శక్తివంతమైన దేశం. నేను అందుకని చెప్పాను హనుమంతుడు శక్తిని మర్చిపోయిన హనుమంతుడితోనని. ఇంతటి శక్తి ఉన్న దేశం అమృతకాల లక్ష్యాలు పెట్టుకుని ప్రపంచంలో ఇప్పుడు చూడండి, ఇది వారి వల్ల కొంచెం గ్రోత్ రేట్ తగ్గినా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మేజర్ ఎకానమీ. ఇలాంటి దేశం పాకిస్తాన్తో పోల్చుకోవడం ఏంటండి తనకు తాను? మోడీ గారు కూడా తన పాకిస్తాన్తో పోల్చుకోవడం ఏంటండి? ఇంకా ఆయన నిద్రలో కూడా పాకిస్తాన్ తలుచుకోవడం ఏంటి? చైనా 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 అనాలి. ఎందుకంటే చైనా 5.5 రెట్లు పెద్దది అయిపోయింది మనకంటే. అమెరికా అనాలి, అమెరికాని ఓడించగలుగుతాం. వాళ్ళకి ఈరోజు అసూయ ఉంది. ట్రంప్కి చాలా అసూయ. అరే 2040కి 2060కి భారత్ మమ్మల్ని అధిగమిస్తానే అసూయ ఉంది ట్రంప్కి. అమెరికా భక్తుడు అతను. అమెరికాని మళ్ళీ గ్రేట్ అగైన్ చేయాలంట. జీ జిన్పింగ్ చైనా భక్తుడు, చైనీస్ పీపుల్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. వాళ్ళకు అసూయ. ఈ అసూయతో మనకు ఒక పెద్ద కుంపట పడేశారు పాకిస్తాన్. మనం సైకలాజికల్గా గిలగిలా కొట్టుకుంటున్నాం. సైకలాజికల్గా ఒక సంకుచిత భావంతో పట్టుకుంటున్నాం. ఇది ఒక విపత్కర పరిస్థితి. ఒక మానసికంగా దిగజారుడు భావంతో కొట్టుకుంటున్నాను. నేను అంటున్నాను అనుకోకుండా, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మనం ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, మనం ఏం మాట్లాడుతున్నాం? రాహుల్ గాంధీ గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో పోలుస్తున్నారు?
మోడీ గారు ఎవరితో పోల్చుకుంటున్నారు? అమిత్ షా ఎవరితో పోల్చుకుంటున్నారు? జైశంకర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిప్లొమాట్ ఆఫ్ ది ఎర్త్ నౌ. ఎవరితో పోలుస్తున్నాడు ఆయన? ఓ శశి థరూర్ ఎవరితో పోలుస్తున్నాం? మనం సైకలాజికల్గా విపత్కర పరిస్థితిలో ఉన్నాం. దీంట్లోంచి బయటకు రావాలంటే ఇప్పుడు సైకలాజికల్గా ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనుకోండి, సూసైడ్ డిప్రెషన్, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు మన భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎవరు ఉద్ధరించాలి? ఒరే నీ శక్తిదని ఎవరు గుర్తు చేస్తారు? శివాజీకి వాళ్ళ అమ్మ గుర్తు చేస్తుంది, జిజాబాయి. అర్జునుడికి కృష్ణుడు గుర్తు చేస్తాడు, ఒరే నీ శక్తిదని మహాభారతం ముందు. రాముడికి లక్ష్మణుడు మళ్ళీ అగస్త్యుడు వచ్చి గుర్తు చేస్తాడు, నీ శక్తిదని. ఇప్పుడు మనకి ఎవరు గుర్తు చేయాలి శక్తిని? మన శక్తి ఎంత? మనం ఏం మాట్లాడుతున్నాం? మనం పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం ఏంటండి? పాకిస్తాన్తో సరిపోల్చుకోవడం ఏంటి? భయంకరమైన ఒక డిప్రెషన్లో, సంకుచిత భావంతో, అసమతుల్యంగా మన శక్తిని మనం గుర్తించకుండా ఎలా విపత్కర పరిస్థితుల్లో భారతదేశం ఉన్నది. దిస్ ఈజ్ వాట్ ది పాకిస్తాన్ ట్రాప్. చాలా కుట్రపూరితంగా పశ్చిమ దేశాలు మన భారతదేశాన్ని అలా అట్టి పెట్టేసి ఉంటేస్తున్నాయి 75 సంవత్సరాల నుంచి. మనం ఇప్పుడు ఎంత పరిస్థితుల్లో దీన్ని బయటకు రావాలి? మనమే సైకలాజికల్గా ఉద్ధరించుకుని బయటకు పడాలండి ఈ విషయంలో. ఆపరేషన్ సింధూర్ అనేది తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయింది, ఇది మన నేతలు చెప్తున్న మాట. మరి ఈ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి భారత్? అది సాధ్యమవుతుందా? ఒకటండి, ఈ పాకిస్తాన్ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి? లేదా చాలా విపత్కర పరిస్థితుల్లో పడిపోతాం. దీనికి ప్రధానంగా ఈ పాకిస్తాన్ ట్రాప్లో ఉండడానికి కారణాలు ఏంటంటే, ముందు బయటకు పడే విధానం నేను చెప్తానండి. ఈ ట్రాప్లో ఎలా పడ్డాము అంటే, ఇటు అమెరికా, ఇటు చైనా, మిగిలిన యూరోపియన్ కంట్రీస్, నాటో కంట్రీలు, జపాన్, ప్రతి దేశం కూడా మన మీద కుట్ర పన్నింది. ప్రతి దేశం కూడా కుట్ర పన్నింది. ఈరోజు ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కు రుణం ఇవ్వడం అంటే ఎవరిస్తున్నారు? పశ్చిమ దేశాలు ఇస్తున్నాయి. ఎందుకు? పాకిస్తాన్ అలాగే బతికేలా చేస్తారు వాళ్ళు. చైనా రుణం ఇస్తుంది, బతికేలా చేస్తారు. ఇలా ఏంటంటే ఈ పాకిస్తాన్ ఈ ట్రాప్ భారతదేశం పడేటట్టు చేయడమే అది. ఇప్పుడు ఈ ట్రాప్లోంచి బయటపడాలి అంటే, పాకిస్తాన్ ట్రాప్లోంచి బయటపడాలంటే భారతదేశంలో అత్యున్నత నేతలు ఎవరు పాకిస్తాన్తో కంపేర్ చేయకూడదు. చూడండి, నేను ఇందాక చెప్పినట్టు భారతదేశంలో మీడియా, ప్రతి భారతీయుడు, నాయకులు, అపోజిషన్ ప్రతిపక్ష నాయకులు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, డిప్లొమాట్స్ అందరూ పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటున్నాం. దౌర్భాగ్యమైన స్థితి. ఇప్పుడు ఈ స్థితిలోంచి బయటపడాలంటే ఇంకా పాకిస్తాన్ చాలా డేంజరు. పాకిస్తాన్ ఉపేక్ష చేయకూడదు. అందువల్ల పాకిస్తాన్ డీల్ చేయడానికి ఒక కమిటీ, వార్ రూమ్ కింద ఒక కమిటీ పడేయాలి. అందులో అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి. ఒక కమిటీ పడేసి ఆ కమిటీ పాకిస్తాన్ని దాన్ని డీల్ చేసేటట్టు పెట్టాలన్నమాట. ఇంకా అదే డీల్ చేయాలి. ఈ నేతలు మిగిలిన వాళ్ళు చైనా మనం విస్తృత భావంలో, విస్తృతమైన ఒక వైడ్ రేంజ్ థింకింగ్, అంటే బియాండ్ సౌత్ ఏషియా, బియాండ్ అవర్ లిమిట్స్ దాటి మనం విస్తృతంగా ఆలోచించి, ట్రాన్సెండెంటల్గా ఆలోచించి, ఇటు చైనాని, అమెరికాని టార్గెట్ పెట్టి 2047 నాటికి, అంటే 100వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యేటట్టు ఉపయోగించుకోవాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, 2045, 50 నాటికి అయిపోద్ది. ఇప్పుడు జనాభా లాభాన్ని ఉపయోగించుకోవాలి, పెట్టుబడుల గమ్యస్థానంగా తెచ్చుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఇది ఉపయోగం. అంటే ఏంటి? పాకిస్తాన్ ట్రాప్లో పడకూడదంటే పాకిస్తాన్ పక్కన పెట్టాలి. ఆ విధంగా ఇప్పుడు చైనా ఉంది, పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేసి పాకిస్తాన్కి సాయుధ సంపత్తి ఇచ్చి మన భారతదేశం మీద ఉసుగొలిపిద్ది. నువ్వు పాకిస్తాన్ ఉసుగొలిపితే నీ మీదకి మేము అటు ఫిలిప్పీన్స్ని, వియత్నాం ఉసుగొలుపుతున్నామని వాడు గట్టిగా ఆయుధవాలి. అవసరమైతే వాడికి అణు టెక్నాలజీ సప్లై చేయాలి. అణు టెక్నాలజీ సప్లై చేసి అక్కడ దాన్ని పెట్టి దానికి ఒక కుంపట పెట్టాలి. నువ్వు పాకిస్తాన్ ఉపయోగిస్తే మేము దాన్ని ఉపయోగిస్తాం అనుకుంటూ తీసుకురావాలి. అమెరికా రెచ్చిపోయింది అనుకోండి, అమెరికాకి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. అమెరికా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని హైపనైజేషన్, పాకిస్తాన్తో ఒక ఘాటాన్ని పెట్టి కొడుతున్నారు ట్రంప్ గారు, మీకు మాత్రం మేము పనిష్మెంట్ ఇవ్వాలని గట్టిగా చెప్పాలి. ఎందుకంటే అమెరికా నిండా మనమే. ఈరోజు అమెరికా ట్యాక్స్లో 5% మన భారతీయులు కొడుతున్నారు. మన భారతీయ టెక్నికల్ స్కిల్స్ అందరూ అమెరికా నుంచి రిలీజ్ అవుతుంది, మైనస్ గ్రోత్ రేట్లో పడిపోతుంది. అక్కడ డాక్టర్లు, సర్వేయర్స్ అంతా మనవాళ్లే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనవాళ్లే. అక్కడ 400-500 కంపెనీలు, ఎక్కువ సీఈఓలు కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ నిండా మనవాళ్లే. మనం తలుసుకుంటే అది ఆగలేరు. సో అమెరికాకి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. మీరు పాకిస్తాన్ ట్రాప్లో మమ్మల్ని పడేస్తున్నారు, మాకు అర్థమవుతుంది, చాలా సీరియస్గా ఉండవాలని ట్రంప్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చేయడమే మోడీ స్థాయిలో. సో ఈ విధంగా ప్రపంచంలో ఏ దేశాలు కుట్ర పనిని మనం ఇప్పటికప్పుడు పసిగట్టుకుని పాకిస్తాన్ ట్రాప్లోంచి బయటపడి ఎంతసేపు ఎకానమీ మీద, ఆర్థిక వ్యవస్థ మీద మనమే దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు మనం ఆ ట్రాప్లో పడడం వల్లే నువ్వు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మేము బుల్లెట్ మిసైల్ కాల్తామన్నాం. ఎవరికి అవకాశం ఇచ్చినట్టు అండి? ఇది చైనాకు అవకాశం ఇచ్చినట్టు. చైనాకు పోయేదేముంది? ఒకటేనండి, ఇక్కడ గణాంక అన్నీ చెప్తున్నాయి అనమాట. ఈరోజు భారత పాకిస్తాన్లో యుద్ధం జరిగితే, భారత పాకిస్తాన్లో 2 లూజ్ అవుతే లాభపడింది చైనా. ఎందుకు?
భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఇండియాకి $100 బిలియన్ ఖర్చు అయింది. అటు పాకిస్తాన్కి ఒక $50 బిలియన్ లాసు. కానీ చైనాకి ఎంత లాభమో తెలుసా? అటు మనం కుదుర్చుకోవాల్సిన ట్రేడ్ డీల్ అమెరికాతో అది కుదుర్చుకుంది యుద్ధం జరిగే సమయంలో, గుర్తుపెట్టుకోవాలి. ఆయుధ మార్కెట్ పెంచుకుంటుంది. అందువల్ల ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటు పాకిస్తాన్ రెచ్చిపోయినా దాన్ని ఏ విధంగా ఆపాలో అదే విధంగా ఆపాలి. కానీ మన దృష్టి మాత్రం ఎంతసేపు ప్రపంచం మీద ఉండాలి. అందుకనే ఒకటి ఉంటుందన్నమాట, దెబ్బలాడితే పెద్దోడితో దెబ్బలాడంటారా అంటారు. శత్రువు ఎంత గొప్పోడవుతే అంత గొప్పగా ఎదుగుతామంట. రాముడికి రావణుడు లాంటి శత్రువు ఉండడం వల్ల రాముడు గొప్పోడయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి. శత్రువు ఎంత గొప్పోడు, మన శత్రువుని పెద్దోడిని పెట్టుకోవాలి, శత్రువు చిన్నోడిని పెట్టుకోవడం ఏంటి? సైకలాజికల్గా ఎంత ఘోరం, నేను చెప్పేది అర్థమవుతుందండి, ఎంత ఘోరంగా పెట్టుకున్నాం చూడండి. సో చాలా జాగ్రత్తగా సైకలాజికల్గా మనం యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలుసుకొని మనం భారతీయులు ఇప్పుడు నాయకులు ఫస్ట్ ట్రాప్ నుంచి బయటపడాలి. మోడీ గారు, రాహుల్ గాంధీ, అపోజిషన్ పార్టీల దృష్టి బయటపడి మన భారతీయుల శక్తి చైనా, భారతీయుల శక్తి అమెరికాను ఓడించాలి, పాకిస్తాన్ నేను చూసుకుంటే దానికోసం మర్చిపోండి. మీరంతా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని పెద్ద లక్ష్యం పెట్టుకోమంటారు చూడండి. సో ఈ విధంగా మనం సైకలాజికల్గా ఫస్ట్ పర్సెప్షన్ అంటారు, మానసికంగా ఎంతటి స్థానంలో ఉంటా అదే. అంటే ఒక విజయం కావాలంటే మానసిక స్థితి ఎలా ఉందో చూస్తారన్నమాట ఒక విద్యార్థి నుంచి. ఈరోజు భారత మానసిక స్థితి ప్రపంచ స్థాయిలో ఆలోచించాలి. అప్పుడు పాకిస్తాన్ ట్రాప్ నుంచి మనం పడతాం. ఇంకా ఆపరేషన్ సింధూర్లు ఏంటి, ఇంకా ఏంటండి వాట్ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సూపర్ పవర్ పెట్టండి, ఆపరేషన్ సూపర్ పవర్ పెట్టాలి. ఆపరేషన్ సింధూర్ వాట్ దిస్ నాన్ సెన్స్ అని అనొచ్చు మేధావులైతే. నిజంగా పాకిస్తాన్తో కంపారిజన్ ఏంటి? ఒక తమిళనాడు, ఒక పాకిస్తాన్ మధ్యన ఒక చిన్న పంజాబు, ఒక రాజస్థాన్ చాలు పాకిస్తాన్ ఓడించడానికి. మనం ఎందుకంటే అంతా బంగ్లాదేశ్ను ఓడించడానికి ఒక పశ్చిమ బెంగాల్ ఎకానమీ చాలా పెద్దది, అది సరిపోదా? స్టాలిన్ గారు చాలు, ఎందుకంటే తమిళనాడు ఎకానమీ రీసెంట్గా $10 బిలియన్ ఎక్కువ పాకిస్తాన్ ఎకానమీ కంటే, అది సరిపోదా? ఇద్దరు అంబానీలు చాలు, అంబానీ అదానీ కలిస్తే పాకిస్తాన్ జీడిపి దాటారు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా మరి ఓడించవచ్చు కదా. 1971లో ఇందిరాని కంపేర్ చేస్తూ ఉన్నారు మోదీతో. ఇప్పుడు ఇందిరా ముందు ఇదంతా నేను అనేది ఏంటంటే, అంటే శత్రువు కవ్విస్తూ ఉన్నా కూడా సైలెంట్గా ఉండి మన ఆర్థిక వ్యవస్థను పెంచుకోవాలని చూస్తారా, లేకపోతే శత్రువు గుణపాఠం చెప్పాలని చూడాలి? ఇక్కడ ఒకటేనండి, శత్రువు ఎవరు, మీకు తగ్గ శత్రువా కాదా? శత్రువుని పెద్దోడిని పెట్టుకోండి. మీ శత్రువు పాకిస్తాన్ శత్రువే కాదు. పాము చిన్నదైన పెద్ద కర్రతో దాన్ని కొట్టండి, కొట్టే విధంగా కొట్టాలి. పాకిస్తాన్ని ఏ విధంగా, నేనేమంటే పాకిస్తాన్ ఉపేక్షించకూడదు. అటు చైనా రెచ్చగొడుతుంది కాబట్టి ఈ పాకిస్తాన్ని రెచ్చగొట్టే దేశాలకి గుణపాఠం ఇవ్వండి, అప్పుడు పాకిస్తాన్ మీద విన్నాం. మీరు ఎంతసేపు పాకిస్తాన్ని రెచ్చగొట్టే చైనాను వదిలేసి, పాకిస్తాన్ రెచ్చగొట్టే అమెరికాను వదిలేసి, పాకిస్తాన్ రెచ్చగొట్టే పశ్చిమ దేశాలు వదిలేసి మనం పాకిస్తాన్ మీద పోరాడితే ఏముంది? ఏమీ లేదు, జీరో. కాబట్టి మనం ఏంటి, పాకిస్తాన్ని రెచ్చగొట్టి మన శత్రుత్వం చేసే దేశాలకు కూడా మనం సమాధానం ఇవ్వాలి. సో అందువల్ల చైనాకి సమాధానం ఇవ్వండి. చైనా ఏంటి, పాకిస్తాన్ యుద్ధానికి నువ్వు ఉసుగొలిపితే, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తే మేమేం చేయాలో చేస్తాం, చెయ్యండి. సో ఈ విధంగా పాకిస్తాన్ ఉపేక్షించమని నేను చెప్పడం, పాకిస్తాన్ తొక్కేసేయాలి, పాకిస్తాన్ సర్వనాశనం చేయాలి. ఇంకా ఇదైనా తెలుసుకొని ఈసారి పాకిస్తాన్ ఇంకొకసారి అస్తిత్వం లేకుండా 4 ముక్కలో 5 ముక్కలో చేసి పడేసి పాకిస్తాన్ లేకుండా చేస్తే ఇంకా పశ్చిమ దేశాలుగా వాళ్ళకే మన దాంట్లో ఏలు పెట్టి జోక్యం పెట్టి ఆలోచన వాది కూడా పొసకుండా ఉంటుంది. మనం ప్రపంచం మీద దృష్టి పెట్టి ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వాలి. భారత్ సూపర్ పవర్గా అవ్వాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ట్రాప్ నుంచి బయటపడాలి అని మీరు అంటూ ఉన్నారు. పాకిస్తాన్ ట్రాప్ నుంచి బయటపడితే భవిష్యత్తులో భారత్ ఏ విధంగా మెరుగుపడుతుంది, ఏ రకంగా అభివృద్ధి సాధిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కవేళ పాకిస్తాన్ ట్రాప్లోంచి సైకలాజికల్గా మనస్తత్వపూర్వకంగా మనం బయటపడితే స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఇండియా. ఇప్పుడు డ్రాగాన్ని, అక్కడ చైనా డ్రాగాన్ని ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్లో మనం అధిగమించాం. అది 4.6% ఉంది గ్రోత్ రేట్, ఇప్పుడు 6.5% ఉంది. మనం పాకిస్తాన్ అనేది పక్కన పెడితే ఇప్పుడు మొన్న $100 బిలియన్ లాసు. మనం అంతా పెట్టుబడుల మీద దృష్టి పెట్టలే, ట్రేడ్ డీల్ మీద దృష్టి పెట్టలే. FTA యూకేతో ట్రేడ్ డీల్ జరుగుతుంది, EUతో ట్రేడ్ డీల్ డిస్కషన్ జరుగుతున్నాయి, జపాన్తో జరుగుతున్నాయి. ఈ దేశాలన్నిటితో జరిగే పక్కన పెట్టి యుద్ధం మీద దృష్టి పెట్టాం. దీనివల్ల ఏమైంది, మన డిప్లొమాట్లు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకోవాలి, మన డిప్లొమాట్లు వెళ్ళి టెక్నాలజీ తేవాలి, కానీ పాకిస్తాన్ కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఒక్కసారి పాకిస్తాన్ ట్రాప్లోంచి మనం బయటపడితే మన గ్రోత్ రేట్ ఇప్పుడున్న 6.5% అని చెప్తుంది IMF. 6.5% కాలేదండి, 10% డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది ఆ ట్రాప్లోంచి బయటపడగలిగితే. ఈ ట్రాప్లోంచి బయటపడగలిగితే పెట్టుబడిదారులు ఇక్కడ గమ్యస్థానం కింద చూస్తారు, డెస్టినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టరు. ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములందరూ దెబ్బలాడుకునే వాళ్ళకి ఎవరైనా అప్పిస్తారా? ఎవరు. ఎందుకంటే అప్పు తీర్చేది ఉంది.
అందుకని పెట్టుబడిదారులు, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు ఇండియా అనేది అట్రాక్షన్ ఇప్పుడు. కానీ భారత్ పాక్ల మధ్య ఈ అలజడి ఉందనుకోండి, పెట్టుబడులు పెట్టుకుని రారు. ఎస్పెషల్లీ ఢిల్లీ, ఇప్పుడు హర్యానా, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీరు. మన టూరిస్టులు మనమే జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి ఒక స్థలం కొనం, వాళ్ళు ఎందుకు వస్తారు? సో ఈ విధంగా పెట్టుబడులకి గమ్యస్థానం అవుతుంది పాక్ ట్రాప్ నుంచి భారత్ బయటపడితే. సో గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఇండస్ట్రియల్ ఎక్కువ ఎకానమీ వార్ మీద పెట్టే డబ్బులు ఇప్పుడు చూడండి, డిఫెన్స్ బడ్జెట్ 89 బిలియన్ డాలర్లు పెట్టి మళ్ళీ ఇంకో 50,000 కోట్లు పెడుతున్నాం. 50,000 కోట్లు అంటే మీరు ఓకే ఇంత పెద్ద దేశం పెట్టలేదా అనుకుంటారు. కానీ అక్కడ నిరక్షరాస్యత 28% అమెరికా పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నాం. ఇప్పటికీ ఇంకా ఆకలి బాధలు, ఎంతో పెట్టుబడి కావాలి. ఎంతో చిన్న చిన్న కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు కింద స్థాయిలో ఉన్నాయి. ఆ 50,000 కోట్ల రూపాయలని అద్భుతంగా లోన్లు ఇవ్వండి, ఎంత గ్రోత్ వస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఎంత డిజిటల్ లిటరసీ క్రియేట్ చేయొచ్చు. సో మనకున్న ప్రతి రూపాయి యుద్ధం బదులు అభివృద్ధికి వెళ్తే అభివృద్ధి సాధ్యమై ఇంకా గ్రోత్ రేట్ పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు భారతదేశం ఇదే మోడీ గారు పెట్టిన అమృతకాల లక్ష్యాలు 2047 అనేది పూర్తిగా ఫుల్ఫిల్ అవుతాయి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి ఇది పెట్టాం, ప్రపంచ ఐక్యరాజ్య సమితి పెట్టిన గోల్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ గోల్స్లో ఇది రీచ్ అవ్వాలి 80% 2030 నాటికి. అది లేట్ అవుతుంది 15, అయినా 2045కైనా రీచ్ అవ్వాలి. దాన్ని రీచ్ అవ్వాలంటే డబ్బులు కావాలి, యుద్ధం మీద కాదు. అందుకని చైనా చాలా తెలివిగా యుద్ధాన్ని పక్కన పెట్టి 1 దశాబ్ద కాలం పాటు 2 దశాబ్దాల పాటు యుద్ధం చేయడానికి అది ఒప్పుకోవడం. ఎకానమీ మీద చాలా జాగ్రత్తగా కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది చూడండి, అన్నింటిలో తగులాడినట్టు ఉంటుంది కానీ యుద్ధం చేయదు. యుద్ధం చేయకుండా తన శక్తి అంతా ఆర్థిక వ్యవస్థ మీద పెడితే చైనా ఎంత పవర్ఫుల్ అయిపోయింది చూడండి. ఈరోజు అమెరికా స్థాయికి వెళ్ళిపోయింది. జీడిపిలో $20 ట్రిలియన్, మనం $4 ట్రిలియన్. చైనా స్థాయికి రీచ్ అవ్వాలంటే ఎంత కష్టమండి. ఇది 2047 నాటికి అవ్వాలంటే పాకిస్తాన్ ట్రాప్లోంచి ఇమ్మీడియట్గా బయటపడి మనం ప్రపంచ స్థాయిలో అమెరికా, ఇటు చైనా, EU, జపాన్ లాంటి దేశాల సరసన నిలబడాలంటే ఆ దేశాల స్థాయిలో మన ఆలోచన విధానం ఉంటుంది. ఎప్పుడంటే పాకిస్తాన్ ట్రాప్ నుంచి బయటపడినప్పుడే.